రైట్ పవన్, వైసీపీ అధికారంలోకి రాము అని చెప్పి వారికి కావాల్సిన వాళ్ళకి ఎక్కడికక్కడ బిల్లులు చెల్లించడం కానివ్వండి, అలాగే టెండర్లు ఇవ్వడం కానివ్వండి, ఇక చౌక ధరకే భూములు కట్టబెట్టడం, ఇక లీజుకి ఇవ్వడం, ఇలాంటివి చకచకా చేసేస్తుంది. చూస్తే జగన్ సర్కార్ అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా భూములు దోచిపెడుతోంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు పులివెందుల వాసి విశ్వేశ్వర్ రెడ్డికి చెందిన ఇండోసోల్ కు వేలాది ఎకరాలు దారాదత్తం చేయగా తాజాగా మరో భూభాగోతం వెలుగులోకి వచ్చింది. ఇండోసోల్ కు నామమాత్రపు ధరకు భూములు లీజుకిస్తే గ్రీన్ కో కంపెనీకి చౌక ధరకే వేలాది ఎకరాలు అమ్మేసింది. గ్రీన్ కోకు జగన్ సర్కార్ అతి తక్కువ ధరకు ఎందుకు అమ్ముతోందంటే ఈ కంపెనీ వైసీపీ నాయకుడు చలమలశెట్టి సునీల్ కుటుంబానికి చెందినది కావడమే. అంతేగాక మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం సీఎం జగన్ స్పెషల్ సెక్రటరీగా ఉన్న దువ్వూరి కృష్ణ 2019 మే ఆఖరు వరకు గ్రీన్ కో కంపెనీలో ఉన్నత స్థాయిలో పనిచేశారు. జగన్ సీఎం కాగానే కృష్ణ నేరుగా గ్రీన్ కో నుంచి సీఎం కార్యాలయానికి వచ్చేశారు. దీంతో పాటు అటు చంద్రబాబు హయాంలోనూ ఇటు జగన్ హయాంలోనూ కీలక పోస్టుల్లో ఉన్న ఒక సీనియర్ తెలుగు ఐఏఎస్ అధికారి ఈ కంపెనీకి వెన్నుముకగా ఉంటున్నారు. అందుకే ఏ కంపెనీకి దక్కని ప్రయోజనాలు గ్రీన్ కోకు మాత్రమే దక్కాయి. లీజు ఊసే లేకుండా అడిగిన చోట అడిగినంత ధరకు 1000 ఎకరాల భూమిని రాసిచ్చేసింది జగన్ సర్కార్. గ్రీన్ కో కంపెనీకి మొదట టీడీపీ ప్రభుత్వ హయాంలోనే భూమి కేటాయించారు. 2750 మెగావాట్ల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును 2018లో ఆమోదిస్తూ టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అందులో ప్రాజెక్టు వ్యయం, ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు తదితర విషయాలను ప్రస్తావించారు. 1500,000 కోట్ల పెట్టుబడి అని జీవోలో ఉంది. అప్పట్లో జీవోను అందరికీ అందుబాటులో ఉంచారు. భూమి తమ చేతికొచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 48 నెలలు కావాలని గ్రీన్ కో అడగడంతో ప్రభుత్వం ఓకే చెప్పింది. దీనికి సంబంధించి 2019లో ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిండాపురం గ్రామం వద్ద 2467.28 ఎకరాలు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. భూమి గ్రీన్ కో చేతుల్లోకి వెళ్లి 6 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 మే నెలలో సీఎం జగన్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాక కాంక్రీట్ పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. అవి ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఈ 5 ఏళ్లలో జగన్ సర్కార్ గ్రీన్ కోకి ఇచ్చిన జీవోలో ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు పూర్తవుతాయి, ఎంతమందికి ఉపాధి లభిస్తుంది అన్న వివరాలు లేవు. అడ్డగోలుగా భూములు అమ్మేశారు. జీవోలను రహస్యంగా ఉంచారు. ఇక జగన్ ప్రభుత్వం వచ్చాక చాలా కంపెనీలకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకున్నారు. 25% కంటే తక్కువ పనులు పూర్తయిన ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేశారు. అలాంటిది గ్రీన్ కోకు టీడీపీ హయాంలో ఇచ్చిన భూములు తీసుకోకపోగా అదనంగా మరో 7047 ఎకరాలు కేటాయించడం ఆశ్చర్యకరం. ఎకరం 5 లక్షల చొప్పున అమ్మేశారు. నంద్యాల జిల్లా గుడివేములలోని మండలం చెక్కరపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 791, 794లోని 973.55 ఎకరాలను గ్రీన్ కో సోలార్ ప్రైవేటు లిమిటెడ్ కు ఎకరం 5 లక్షల చొప్పున అమ్మేసినట్లు మార్చి 15న జీవో ఇచ్చారు. నంద్యాల జిల్లాలోని మిడ్తూరులోని నాగులూటి గ్రామంలోని 181, 269, 314, 285/1, 259/1, 295/A1A, 290/1A1, 303 సర్వే నంబర్లలో మాసపేట గ్రామంలోని 159/1, 159 2B, 192, 312, 358 సర్వే నంబర్లలోని 1011.44 ఎకరాలను 50.57 కోట్లకు అమ్మేసినట్లు మార్చి 15న మరో జీవో ఇచ్చారు. ఇక్కడ ఎకరం 5 లక్షలే. కర్నూలు జిల్లా బోర్వకల్లులోని ఉయ్యాలవాడ గ్రామంలో గ్రీన్ కోకు 326 ఎకరాలను ఎకరం 5 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ నెల 15న జీవో జారీ చేశారు.
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రీన్ కోకు కేటాయించిన భూములను ముందుగానే పొజిషన్లోకి తీసుకునేలా 2020 జూన్ 13న తొలి జీవో ఇచ్చారు. 2022 సెప్టెంబర్ 15వ తేదీన ఈ కంపెనీకి అదనపు భూములు కేటాయిస్తున్నట్లు జీవో ఇచ్చారు. ఇక ఈ దఫా ఏకంగా 4766.28 ఎకరాలు కేటాయించారు. ఇక ఎకరం 5 లక్షల చొప్పున అవుట్ రైట్ సేల్ చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని కాల్వ గ్రామంలోని సర్వే నంబర్ 433/A1A ఇంకా ఇతర సర్వే నంబర్లలోని 21.08 ఎకరాలను 2023 జూన్ 16వ తేదీన ఇచ్చిన జీవో ద్వారా ఎకరం 5 లక్షల చొప్పున అమ్మేశారు. పూర్తిగా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాను అనేది క్లియర్ గా అర్థమైపోయి ఒకవైపు ఈ విధమైనటువంటి భూములను అనుయాయులకు కట్టబెట్టడం కావచ్చు, లేదంటే కాంట్రాక్టర్లకు తమకు సంబంధించిన అస్మదీయులకు ముందుగానే బిల్లులు చెల్లించడం కావచ్చు, ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న దృశ్యాలైతే చూస్తా ఉన్నాం. పూర్తి సమాచారం ఏంటి? దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ అన్నాయులకు భారీ ఎత్తున భూ సంతర్పణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎన్నికల కోడ్కు కొద్ది రోజుల ముందు అవసరమైతే పాత డేట్లు వేసైనా సరే కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున బిల్లులు 1,000 కోట్ల రూపాయలు ఏపీఎండీసీ ద్వారా అప్పు తెచ్చి మరీ 4,700 కోట్ల రూపాయలు చెల్లించేశారు. అయితే తాజాగా తమ వారు అనుకునే వారికి ముఖ్యంగా కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న చల్మలశెట్టి సునీల్ సంబంధించిన గ్రీన్ కో కంపెనీకి భారీ ఎత్తున భూ సంతర్పణకు తెరతీశారు. అయితే సాధారణంగా ప్రభుత్వం భూములు కేటాయించినప్పుడు ఆ భూములు లీజుకు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అది కూడా ఏపీఐఐసి ద్వారా ఆ భూములు కేటాయింపు అనేది జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం ప్రభుత్వం నేరుగా భూములను అమ్మకానికి పెట్టేసింది. ఎకరం 5 లక్షల రూపాయల చొప్పున భూములను పూరి గ్రీన్ కో సంస్థకు కట్టబెడుతూ ఎన్నికల కోడ్ రావడానికి ఒక్క రోజు ముందు సరిగ్గా జీవో ఇచ్చింది. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా ఇచ్చినటువంటి భూములకు సంబంధించి అక్కడ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది గ్రీన్ కో. అయితే 48 నెలల్లో దాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ అది పూర్తి కాని పరిస్థితి. అంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకొని సంస్థకు దాని రెప్యుటేషన్ చూసైనా సరే భూముల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. అయితే ఏమాత్రం ఆలోచించకుండా తమ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాడు కాబట్టి అతనికి భూ సంతర్పణ చేయాలనే ఉద్దేశంతో జగన్ సర్కారు సుమారు 1,000 ఎకరాలను కట్టబెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎకరం 5 లక్షల చొప్పున 7,000 ఎకరాలను ఈ 5 ఏళ్లలో గ్రీన్ కోకు కట్టబెట్టిన పరిస్థితి. ఈ రకంగా ఎకరం 5 లక్షలకు రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామంలోకి వెళ్ళినా కానీ భూమి దొరకడం లేదు. అంత తక్కువ ధరకి భూమిని కేటాయించడం, తమ అన్యాయులు అనుకునే వారికి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం, ఫిఫో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే సిస్టమ్ ను కూడా పక్కన పెట్టేసి బిల్లులు చెల్లించడం, ఇంకా ప్రభుత్వం రాదు అనే నిర్ధారణకు వచ్చేయడంతో ఇక వీలైనంత ఎక్కువగా దోచుకో తినుకో ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అంటారో ఆ పని గత నెల రోజులుగా పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టారని ఈ పరిణామాలు చూస్తుంటే మనకు అర్థమవుతోంది.